దుర్దినాలలో నివసిస్తున్నాం. భయంకరమైన దినాలలో నివసిస్తున్నాం. లోకమంతా కూడా చాలా సంతోషించే దినాల్లో ఉన్నాం, కానీ లోకమంతా నశించిపోతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. కనుక మీ సంఘంలో అయ్యగారు ఎప్పుడు ఏ ప్రార్థన పెట్టినా ఎవరు మిస్ అవ్వదు. ఎందుకంటే దేవుని రాకడ దినాల్లో మనం ఉన్నాం. మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజ్ఞులైనటువంటి మరి యెహోషువ గారికి ప్రత్యేకమైన వందనాలు, ఆశీస్సులు. అలాగే మా తమ్ముళ్ళు ఇద్దరు, మరి పెద్ద బుజ్జి మరి పెద్దోడు అసలు మాట్లాడటం, చిన్నోడు మరి వచ్చిన దాకా వెంటాడుతూనే ఉన్నాడు. మా ప్రయాణం నాతాన్ పాస్టర్ గారి ద్వారా 25 సంవత్సరాలు దాదాపుగా. ఈ రోజుకి నేను వాళ్ళ మనసులు గాయపరిచిన నన్ను మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు. మా చిన్నమ్మ ఎప్పుడు ఒక మాట అంటుంది, అరే మీరు అన్నను వదిలిపెట్టవాకండ్రా అంటుందంట. అన్నను వదిలిపెడితే మీకు ప్రోగ్రామ్స్ రావటంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, సమయోచితమైన నీ కృపను అతిగా పాడెను, నీ కృపయే అతిగా పాడెను, నీ ప్రేమను ఆదరించెను. హల్లెలూయా. రసరసలు చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
ఒకసారి అందరం చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘాన్ని ఉపవాస కూడికలను ప్రభు మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. ఆయన ఒక మంచి ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని కలిగి ఆయన సన్నిధిలో ఈ పరిశుద్ధమైనటువంటి దినాలను మన కొరకు ప్రభు ఏర్పరిచారు. అనేకమైన సంఘాల్లో ప్రియులారా ఇలాంటి అనుభవాలు లేక సంఘములన్నీ కూడా చిన్నాభిన్నమైపోతా ఉన్నాయి. అయితే మనమైతే నీతిమంతులమని కాదు, గొప్పవారమని కాదు, కానీ కేవలము ఆయన ఉచితమైన కృప చొప్పున మాత్రమే ఆయన యొక్క మంచి అద్భుతమైన కార్యాలను మనం చూచు నిమిత్తమై ఈ మంచి అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ రోజున దైవ సేవకుని ద్వారా ప్రభు ఉపవాస కూడికలు ఎన్ని దినాలు ఏర్పాటు చేశారు మన కొరకు. ఇది ఎన్నో దినం? ఈ 2వ దినము. అయ్యగారి యొక్క పర్మిషన్తో ఒక మాట మిమ్మల్ని ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను. మీరు అన్నిగా భావించవద్దు. ఈ ఉపవాస దినాల్లో చేరిన మనము నిజాయితీగా చెప్పండి, ఎంతమంది ఉపవాసం ఉండి ఈ 3 దినాలలో ఉపవాసం ఉండి ప్రార్థనలో పాల్గొనచ్చు ఉన్నాము? చేతులు ఎత్తండి. విత్ అయ్యగారి పర్మిషన్తో మిమ్మల్ని అడుగుతున్నాను. అయ్యగారు ఒకేనా అడగచ్చా? ఎంతమంది ఉపవాస దినములలో ఉపవాసం నుండి పాల్గొన్నాము? సరిగ్గా చేతులు ఎత్తండి. ఈ 3 దినాలు ఉండాలా? ఈ రోజు నుంచి ఇది స్టార్టింగ్ డే. ఈ స్టార్టింగ్ డే నుంచి రేపు ఎల్లుండి వరకు కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు. మీకు ఒక మాట చెప్తున్నాను,
ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసేవాడు, లేకపోతే 9వ తరగతి పరీక్ష రాసేవాడు 9వ తరగతి సబ్జెక్ట్ చదవకుండా ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తే పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? చెప్పండమ్మా, శ్రద్ధగా వినండి. ఉపవాస ప్రార్థన అంటే ఇది చాలా విలువైన ప్రార్థన. ఈ ఉపవాస